హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డీపీ ఫోటోటెక్. ఫ్రెండ్స్, టుడే రిపబ్లిక్ డేకి సంబంధించి ఒక ఎడిటింగ్ అయితే చేసుకుందాం. అండ్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను, దీన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడింగ్ ప్రాసెస్ ఉంటుంది, దానికోసం ఒక చిన్న వీడియో క్లిప్ అవుట్ ప్లే చెప్పి చూపిస్తాను, చూసేయండి. కింద ఉన్న లింక్ని ఓపెన్ చేస్తే కనుక మీకు ఈ విధంగా టైం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి టైం అనేది స్టార్ట్ అయింది, చూసారా? ఈ టైం అనేది 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 1 సెకండ్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ స్కిప్ యాడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అర్థమై ఉంటుంది, ఆ విధంగానే డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్స్ అండ్ పిఎన్జీ ఫైల్స్ కూడా అదే విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, మీ అందరికీ కాంటాక్ట్లో ఉండడానికి నేను టెలిగ్రామ్ గ్రూప్ నోట్ క్రియేట్ చేస్తాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. దాంట్లో ఏంటంటే నేను వీడియోస్ చేయనప్పుడు బ్యాక్గ్రౌండ్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాను. మొన్న సంక్రాంతికి నేను వీడియో చేయలేదు, బట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే యాడ్ చేశాను. అంటే వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను, ఆ బ్యాక్గ్రౌండ్స్ అందులో సెండ్ చేశాను అనమాట. వాట్సాప్ గ్రూప్ ఫుల్ అయిపోవడం వల్ల నేను టెలిగ్రామ్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇంకా నేను లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తున్నాను. మీ దగ్గర టెలిగ్రామ్ పిక్సార్ట్ అప్లికేషన్ ఒకటి ఉండాలి, అండ్ స్నాప్చాట్ అప్లికేషన్ ఒకటి ఉండాలి. ఇవి మీ దగ్గర లేకపోయినట్లయితే ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నేను ఇప్పుడు పిక్సార్ట్ అప్లికేషన్లోకి నా బ్యాక్గ్రౌండ్ సెండ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ సెండ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక ఇమేజ్ని కట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏ విధంగా ఒక ఇమేజ్ని ఏ విధంగా కట్ చేయాలో మీకు తెలియనట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, అందులో మీకు డీటెయిల్గా ఉంటుంది. లేదా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి వీడియోస్ చూడొచ్చు. అండ్ ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఒక స్టిక్కర్ని తీసుకుంటున్నాను. ఓకే, నేను కట్ చేసుకున్న ఒక స్టిక్కర్ని, ఇమేజ్ని ఈ విధంగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం అరేంజ్ చేస్తాను నేను. ఓకేనా? ఈ విధంగా సైజ్ అనేది పెంచుకుని పాదాల దగ్గర ఈ విధంగా ఇది అరేంజ్ చేశాను అనమాట. ఓకేనా? అండ్ అరేంజ్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. ఓకే, దీని సైజ్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ టిక్ మార్క్ ఇస్తాను. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కొంచెం నా హెయిర్ స్టైల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. చూడండి, టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ స్ట్రెచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సౌండ్ రావచ్చు మీకు, ఎందుకంటే ఇక్కడ కొంచెం గాలి ఎక్కువగా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి పవర్ అనేది 100 పెట్టేసుకోవాలి. అండ్ సైజ్ వచ్చేసి ఒక 3 పెట్టుకోండి, 3 or 2. ఓకే, ముందు 2తో చెక్ చేద్దాం ఏమైనా వస్తుందేమో. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఓకేనా? మీరు మీ హెయిర్ స్టైల్ని బట్టి అవన్నీ సైజ్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, కొంచెం నేను దీన్ని బ్యాక్ ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఓకేనా? ఓకే, ఈ విధంగా మనకు లాంగ్ లుక్లోనే చూడడానికి బాగుంటుంది, దగ్గరగా చూస్తే కనుక అసలు బాగోదు. ఓకే, సరే, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంక నేను టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడు నేను కొన్ని స్టిక్కర్స్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఈ స్టిక్కర్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను ఈ స్టిక్కర్ని తీసుకుంటున్నాను. ఓకే, 2 స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను నేను. ఈ విధంగా స్టిక్కర్ని తీసుకుని దీన్ని ఈ విధంగా ఇక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఇప్పుడు టిక్ మార్క్ ఇస్తా. ఓకేనా? ఈ విధంగా చాలు. అండ్ టిక్ మార్క్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ మనకి డ్రా అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇటు సైడు లెఫ్ట్ సైడు మనకి ఇక్కడ బాక్స్లా ఉంది కదా, కలర్స్ మాట, అది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ నేను ఇప్పుడు ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. ఆరెంజ్ కలర్ తీసుకుని టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. బ్రష్ చూసుకోండి, ఇక్కడ మనకి ఒక బ్రష్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, దీని సైజు 20 పిక్సెల్ పెట్టుకున్నాను, ఆపోజిట్ వచ్చేసి 100 పెట్టుకున్నాను. అండ్ సెట్. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం జూమ్ చేసి దీన్ని ఈ విధంగా ఇలా డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వైట్ కలర్ తీసుకోండి అండ్ టిక్ మార్క్ మళ్ళీ ఈ విధంగా డ్రా చేయండి. తర్వాత గ్రీన్ కలర్ ఈ విధంగా డ్రా చేయండి. ఓకే, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ ఉంది కదా, దాంట్లోకి వచ్చి కొంచెం ఆపోజిట్ని కొంచెం తగ్గించండి ఈ విధంగా.
ఓకేనా. ఇప్పుడు టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎఫెక్ట్స్ వస్తుంది. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కొంచెం కలర్ ఇవ్వండి. ఓకే, కలర్ మరీ ఎక్కువ కాదు, మీడియంగా ఇచ్చుకుందాం. మళ్ళీ టిక్ మార్క్, మళ్ళీ ఎఫెక్ట్స్లోకి రండి. ఎఫెక్ట్స్లోకి వచ్చి కలర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ కలరైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. కొంచెం ఫేడ్ అవుట్ అవ్వండి ఈ విధంగా. ఓకే, ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి మళ్ళీ. ఓకేనా. మనకి కాల్స్ రావచ్చు, అందుకే ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి కొంచెం ఇక్కడ కరెక్షన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫేస్ ఫిక్స్ చేద్దాం. కొంచెం స్మూత్గా చేద్దాం అనమాట. ఈ విధంగా షర్ట్ మీద కూడా ఈ విధంగా డ్రా చేద్దాం, కొంచెం నీట్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ కూడా సరిపోతుంది. ఇంక టిక్ మార్క్. అండ్ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇదే విధంగా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం ఎక్కడ తీసుకోవాలంటే స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ప్లస్ ఐకన్ క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ నేను ఇమేజెస్లోకి వెళ్ళి పిక్సార్ట్లోంచి నేను ఇప్పుడు సేవ్ చేసి పెట్టుకున్న ఇమేజ్ని తీసుకున్నాను. ఇదే ఇమేజ్ అనమాట. ఇక్కడ చూడండి టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని కొంచెం పెంచండి. ఈ విధంగా పెంచిన తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ స్టైల్స్ ఉంది కదా, దాంట్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ ఎఫెక్ట్స్లో సెకండ్ దాన్ని క్లిక్ చేయండి. ఒకసారి సెకండ్ దాన్ని క్లిక్ చేసి చూడండి, ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను నేను. ఓకేనా. ఇదే విధంగా మీకు నచ్చితే సేవ్ చేసుకోండి, లేదా నార్మల్గానే సేవ్ చేసుకోండి. నేను ఈ విధంగా సేవ్ చేసుకుంటున్నాను కొంచెం. ఓకే, అండ్ టిక్ మార్క్ అండ్ ఎక్స్పోర్ట్ అండ్ సేవ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రిపబ్లిక్ డేకి సంబంధించిన ఎడిటింగ్ అయితే చేసుకున్నాం. అండ్ ఇటువంటి ఎడిటింగ్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి తెలిసేలా షేర్ చేయండి. మన DDP తెలుగు టెక్ ఛానల్ని ఏ విధంగా ఆదరించారు, దీన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.